ఈరోజు శక్తి లేని క్రైస్తవత్వానికి కారణం చూడండి, వాక్యము బాగా తెలుసు, వాక్యం తెలియక కాదు, దాని ప్రకారం జీవించక అనేక సార్లు జీవించుకున్నప్పుడు కేవలం క్రియల్లోకి వెళ్ళి క్రియల రూపంగా ఏదో ఈ ఆచారాల రూపంగా బ్రతికేస్తారు, శక్తి లేని వారిగా మార్చబడతారు. దేవుని వాక్యం మనం చదివేటప్పుడు దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ వస్తాడు. వాక్యంకి తగినట్టుగా వినాలి, వాక్యం తగినట్టుగా ఉండాలి. యేసుప్రభు చెప్తూ ఉంటాడు, ఆయన వాక్యం విని దాని ప్రకారం గైకొనని వాడు మట్టి ఇసుక మీద ఇల్లు కట్టినవాడంట. యేసుప్రభువే చెప్తున్నాడు, ఆయన వాక్యము విని దాని ప్రకారం జీవించిన వాడు, గైకొనని వాడు ఇసుక మీద ఇల్లు కట్టినట్టు, పునాది లేనివాడు. ఈరోజు మన జీవితము దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనకు వచ్చాం, తగ్గించుకుంటున్నాం. పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, వాక్యముకి తగినట్టుగా మనము జీవిస్తున్నామా? ఇస్ యువర్ లైఫ్? గత వారం అంతా ఇదిగో ఉపవాస ప్రార్థనలు అయిన తర్వాత వారం అయింది, ఎలా ఉంది? బరుగుతూ ఉన్నారా? ఎండిపోయిన స్థితిలో ఉన్నారా? చల్లారిపోయిన స్థితిలో ఉన్నారా? ప్రార్థన నోరు తెరిస్తే ప్రార్థన వస్తుందా, లేకపోతే ప్రార్థనకి ఫోర్స్ చేసుకోవాల్సి వస్తుందా? 21 days ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ప్రార్థన దీపం అలాగే కారుతూ వచ్చింది. ఇప్పుడు ఎలాగుంది? ఇప్పుడు ప్రార్థనాత్మ ఉందా, లేకపోతే తరిగిపోయిన స్థితిలో ఉందా, చల్లారిపోయిన స్థితిలో ఉందా? ఎందుకంటే వాక్యము విన్న దాని ప్రకారం జీవించాలి.